భారీ అంచనాల మధ్య ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ ఆరంభంలోనే తీవ్రమైన నిర్వహణ లోపాలు మరియు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది లీగ్ 6 జట్ల నుండి 8 జట్లకు విస్తరించి హైదరాబాద్ కింగ్స్మెన్ మరియు సియాల్కోట్ రావల్పిండీస్ వంటి కొత్త జట్లతో సరికొత్త కలను సంతరించుకోవాల్సింది. కానీ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలందర్స్ మరియు హైదరాబాద్ కింగ్స్మెన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో క్రికెట్ కంటే ఎక్కువగా పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్న వింత నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని సాకుగా చూపి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ కుర్చీల మధ్య మ్యాచ్లు నిర్వహించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద లీగ్గా అవతరించిన తరుణంలో ఇలాంటి వెలవెలబోయే దృశ్యాలు పిఎస్ఎల్ ప్రతిష్టను దెబ్బతీశాయి. మరోవైపు పీసీబీ అనుసరిస్తున్న వీఐపీ కల్చర్ మరియు ప్రసారాల్లో కృత్రిమత్వంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెలువెత్తుతున్నాయి. స్టేడియం అంతా ఖాళీగా ఉన్నప్పటికీ టీవీ ప్రేక్షకులను మభ్యపెట్టడానికి పాత రికార్డ్ అరుపులు ప్లే చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సామాన్య ప్రజలకు స్టేడియంలోకి ప్రవేశం లేదని చెబుతూనే పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వంటి ప్రముఖులు మాత్రం ప్రత్యేకంగా స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ ని వీక్షించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇది సామాన్యుల కోసం కాదు, కేవలం వీఐపీల వినోదం కోసం నిర్వహిస్తున్న లీగ్ అంటూ పాక్ క్రికెట్ ప్రేమికులే తమ సొంత బోర్డు తీరును ఎద్దేవా చేస్తున్నారు. ఈ వివక్షపూరిత నిర్ణయాలు మరియు నాణ్యత లేని బ్రాడ్కాస్టింగ్ కారణంగా పిఎస్ఎల్ 11వ సీజన్ ఆరంభమే అబాస్ పాలైంది.